ఈరోజు సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదినోత్సవం అంటే అభిమానులందరి పండుగ రోజు, పుట్టినరోజు. యూనివర్సల్ స్టార్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు జన్మదినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈరోజు రిలీజ్ అయిన మురారి, ఇందులో సిల్వర్ జూబ్లీ జరిగింది. అంతకుముందు ఫస్ట్ రిలీజ్ అప్పుడు కొంచెం డిబేట్ టాక్ వచ్చింది. ఫస్ట్ 50 కంటే ఏదైతే టీమ్ చేసి రిలీజ్ చేసినరో ఇప్పుడు అది వస్తుంది. ఫస్ట్ 50 కంటే సెకండ్ 50లో ఎక్కువ షేర్ వచ్చింది. 100 days నడిచింది. పక్కన సుధా దేవి 70లో వేరే వాళ్ళ సినిమా ఉండే. మేము సిల్వర్ జూబ్లీ వేస్తే వాళ్ళు కూడా సిల్వర్ జూబ్లీ అన్నారు. మేము 100 వేసినాం, వాళ్ళు 100 అన్నారు. మేము సిల్వర్ జూబ్లీ వేసినాం అని చెప్తే వాళ్ళు సిల్వర్ జూబ్లీ వేసిండ్రు. ఎక్కడ కూడా డెఫిసిట్ లేకుండా జరిగిన సినిమా ఇది. నేను ఒక్కరిని కూడా అది 100 తర్వాత 135 తర్వాత కొద్దిగా 135 తర్వాత చిన్న డెఫిసిట్ లెక్క వచ్చింది. కొంచెం డౌట్ ఉంటే ఆ సినిమా సిల్వర్ జూబ్లీ అయింది. ఒక్కడు సిల్వర్ జూబ్లీ ఉంది, అతడు ఉంది, పోకిరి. ఇవన్నీ కూడా జూబ్లీలకి అందరికీ తెలుసు. నేను ఎంత కృషి చేయడం జరిగిందో, అందరిని ఒప్పించడం చేయడం జరిగింది. ఇలా జూబ్లీలు నడిచినాయి. అలాగే సైనికుడు, అటర్ ఫ్లాప్ సినిమా అన్న సైనికుడు కూడా ఇందులో 100 రోజులు నడిచింది, రికార్డ్ బ్రేక్ చేసింది. ఇది మొదటి నుంచి కూడా ఈ థియేటర్ సుదర్శన్ 35 అంటేనే ఇది మా థియేటరు, ఘట్టమనేని థియేటరు, సూపర్ స్టార్ థియేటరు. నందగోపాల్ గారు ఎప్పుడు కూడా మాకు అన్ని రకాల కోఆపరేట్ చేస్తారు. వాళ్ళ అబ్బాయిలైన విశ్వంబర గారు కానీ, బాలు గారు కానీ మాకు కోఆపరేట్ చేస్తారు. అలాగే మనకి శ్రీనివాసరెడ్డి గారు మేనేజర్ కానీ, కుమార్ గారు కానీ, దేవి మేనేజర్, వీళ్ళందరూ స్టాఫ్ కూడా మాకు కోఆపరేట్ చేస్తారు. ఫ్యామిలీ మెంబర్స్ లెక్క మేము ఉంటాం. ఇలాగే ఇంకా ఇప్పుడు 2-3 సంవత్సరాల వరకు ఎట్లాగూ రాజమౌళి సినిమా ఉంది. అప్పటి వరకు మనకు సినిమాలు లేవు. కానీ మహేష్ బాబు ఘట్టమనేని వారసులు సినిమాలు వస్తాయి. అలాగే ఈ లోపల జయకృష్ణ కూడా హీరోగా మార్కెట్లోకి వస్తున్నాడు. ఖచ్చితంగా పెద్ద హీరో అవుతాడు. రమేష్ బాబు కొడుకు ఆయనే. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు సంబంధించిన వచ్చే 2-3 ఏళ్లలో 3-4 నెలలకు ఒక సినిమా, 5 సినిమాలు సూపర్ హిట్స్ అయిన సినిమాలు 4 నెలలకు ఒక సినిమా ఖచ్చితంగా రిలీజ్ అవుతాయి. ఇలాగే మేము పండుగ చేసుకుంటాం, పెద్ద ఎత్తున సక్సెస్ చేస్తాం, రిలీజ్ చేస్తాం. పాత సినిమాలన్నీ కూడా మళ్ళీ మహేష్ బాబు అన్నీ కూడా రెడీ అవుతున్నాయి. 3-4 నెలలకు ఒక సినిమా వస్తుంది. సంవత్సరానికి 3-4 నెలలకు ఒకటి రిలీజ్ అవుతుంది. సంవత్సరం 3-4 సినిమాలు రిలీజ్ అవుతాయి. మనకి సినిమా రానికి 2-3 సంవత్సరాలు పడతాయి ఖచ్చితంగా. అయితే అలాగే సేవా కార్యక్రమం ఈరోజు పొద్దున్నే మేము టెంపుల్లో మహేష్ బాబు జరగాలి, రాబోయే చిత్రాలు కూడా మంచిగా ఉండాలి, నూరేళ్ళు జీవించాలన్న ఉద్దేశంతో ఈరోజు టెంపుల్లో బ్రహ్మాండమైన పూజా కార్యక్రమం చేయడం జరిగింది. ఆయనకు నూరేళ్ళు జీవించాలని కోరుకుంటున్నాం. అలాగే సేవా కార్యక్రమంలో మహేష్ బాబు గారు ఫస్ట్ ఉన్నారు. గుండె ఆపరేషన్ చేసి పేదవాళ్ళకి అందరినీ ఆదుకుంటున్నాడు. ఇప్పటి వరకు 10,000 మంది వరకు ఆపరేషన్ చేసిండు. ఇందులో వచ్చిన బడ్జెట్ కూడా ఈ సినిమా గతంలో వచ్చినప్పుడు కానీ, సినిమా వేసినప్పుడు కానీ, ఇప్పుడు కానీ ఏ సినిమా వేసినా వచ్చినప్పుడు బడ్జెట్ ఇది ప్రొడ్యూసర్కి కానీ మహేష్ బాబు ఇంటికి పోదు. మహేష్ బాబు చారిటబుల్ ట్రస్ట్కి ఈ బడ్జెట్ పోతుంది. ఈ బడ్జెట్తోని ఇంకా ఎక్కువ మందికి ఆపరేషన్లు చేయడానికి, ఇంకా ఎక్కువ సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వచ్చిన డబ్బు ప్రొడ్యూసర్లు కానీ మహేష్ బాబు ఇంటికి రాదు, ప్రొడ్యూసర్లు ఇంటికి రాదు, ఎవరింటికి పోదు. ఈ డబ్బులు మహేష్ బాబు చారిటబుల్ ట్రస్ట్కి వస్తుంది. ఇందులో వచ్చిన డబ్బులు మిగిలిన ఆ డబ్బులతో ఇంకా ఎక్కువ మందికి గుండె ఆపరేషన్ కార్యక్రమాలు చేసే కార్యక్రమంలో మేము కూడా ఎక్కువ పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు రక్తదాన కార్యక్రమాలు ఉన్నాయి, బ్రహ్మాండమైన కేక్ కటింగ్లు ఉన్నాయి. స్టాఫ్ వాళ్ళకి మంచి బిర్యానీ కూడా లాస్ట్ టైం మేము కిషోర్ బర్త్డే కూడా పెట్టాం. ఇప్పుడు కూడా వాళ్ళందరూ కూడా సుదర్శన్ 35 స్టాఫ్ కానీ, దేవి 17 కానీ స్టాఫ్ అందరూ కూడా బిర్యానీ ప్యాకెట్లు ఇవ్వడం జరుగుతుంది. పెద్ద ఎత్తున కేక్ కటింగ్ ఉంటుంది. ఈ పండుగ ఈరోజు బ్రహ్మాండంగా చేస్తున్నాం. ఇతర హీరోలు కూడా అభిమానులు కూడా ఈర్ష్యపడే విధంగా, ఇతర హీరోలకి అభిమానులకి ఒక మార్గదర్శనం ఉండే విధంగా మేము కార్యక్రమం చేస్తున్నాం. వేరే హీరోలు కూడా సినిమాలు వేస్తుండొచ్చు, వాళ్ళ ఇంటికి పోతుండొచ్చు, ఆ ప్రొడ్యూసర్లకి లేకపోతే ఇంకోవరకు, ఆ బయ్యర్స్కి ఇంకోవరకు. మేము చేసేది కార్యక్రమము ఇది చారిటబుల్ ట్రస్ట్కే పోతుంది. ఈ ట్రస్ట్ ద్వారా అందరికీ సేవా కార్యక్రమాలు ఉంటాయని చెప్పి గుండె ఆపరేషన్లకు సంబంధించిన కార్యక్రమాలు ఇంకెక్కువ మందికి చేసే కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి చేస్తున్నాం. ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా యూనివర్సల్ లెవెల్ మహేష్ బాబుది పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఉన్నాయి. అన్ని హాస్పిటల్లో కూడా
ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ పెట్టుకోవడం జరిగింది. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి మొక్కలు నాటే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మేము మొదటి నుంచి కూడా గట్టెంనేని వారసులం, గట్టెంనేని అభిమానులుగా ఉన్నాం. అప్పుడు ఇప్పుడు గట్టెంనేని కృష్ణ గారి సినిమాలు ఫ్లాప్ అయినా, కృష్ణ గారు లేకున్నా, రమేష్ బాబు హీరో ఉన్నప్పుడు కూడా 25 సినిమాలకు హీరోగా చేసిండు, ఆయన వెంట ఉన్నాం. ఈరోజు మహేష్ బాబు వెంట ఉన్నాం. రేపు ఆయన గౌతమ్ బాబు వస్తే కూడా గౌతమ్ కృష్ణ వెంట ఉంటాం. జై కృష్ణ కూడా హీరోగా వస్తున్నాడు, ఆయన కూడా మార్కెట్లో నిలబెట్టే ప్రయత్నం చేస్తాం, గట్టిగా ఆయనకు సపోర్ట్ చేస్తాం. అందరూ కూడా గౌతమ్ బాబు ఎంట్రీ ఎప్పుడు ఉండొచ్చు అనుకుంటారు? మరి ఇంకో 5 years పడుతుండొచ్చు. ఇంకో 5 years చెప్పినట్టుగా ఖచ్చితంగా ఆయన కూడా పెద్ద హీరో అవుతారు. ఏదైతే మహేష్ బాబు కృష్ణని మించిన తండ్రికి మించిన తనయుడైనో, రేపు గౌతమ్ బాబు కూడా తండ్రిని మించిన తనే అవుతాడు, మహేష్ బాబుని మించిన నాయకుడు అవుతాడు. సీతారావు కూడా అన్ని రికార్డులు బ్రేక్ చేస్తున్నాం. గట్టెంనేని వారసులకే సాధ్యం, గట్టెంనేని అభిమానులకే సాధ్యం. మాకు అన్ని విధాలా సహకరిస్తున్నాం. ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ అందరు కూడా ఈ సందర్భంగా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళందరూ కూడా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా కూడా అభిమానులకు అందరూ కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మాకు సహకరిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, థియేటర్ యజమానానికి కూడా, థియేటర్ యజమాన్యానికి, స్టాఫ్ కూడా, మేనేజర్లకు కూడా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. 2000 ఇదే థియేటర్లో నేను 100 రోజులు సండే రోజు వచ్చిందని సికింద్రాబాద్ నుంచి ఇక్కడ ఊరేగింపు తీసిన బనానా మండి, మళ్ళీ స్టార్ల దండ బనానా మండి, మొండా శక్తి, మాకు సుదర్శన్ 30 మాకు అన్నట్టు అచ్చుపాటు 74 పాడి పంటలు ఇలా స్టార్టింగ్ ఓపెన్ 100 రోజులు ఓపెన్ కొత్త టాకీస్. మళ్ళీ మహేష్ బాబు వరుసగా 4 జుబ్లీలు ఉన్నాయి. మురారి ఒక్కడు, అతడు పోకిరి. మా రికార్డులు మాకు మేమే సాటి, మాకు అవ్వలేరు సాటి. మాకు ఇప్పుడు వచ్చినట్టుంది కొత్త సినిమా లేకుంది. మాకు వెళ్ళే చూడు ఐషోలు ఎవిక్ రోజు మొత్తం హౌస్ఫుల్. అవి లేడు, చిన్న పిల్లల కాడికి పెద్ద పిల్లల కాడికి చాలా. జై బాబు. మురారి మూవీ మనకు 20 ఏళ్ళ క్రితం వచ్చింది. చాలా మంచి సినిమా, ఫ్యామిలీ సినిమా. ఇప్పుడు జెమ్స్ కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ ఇప్పుడు కరెక్ట్ అవుతారు. మురారి వచ్చిన దానికి చాలా బాగుంది. అది ఇంతంత కాదు, 3 గంటల సినిమా ఉన్నది. డుమ్ నటరాజుతో స్టార్ట్ అవుతాడు మహేష్ బాబు. 3 భాగాలు ఉంటుంది ఇంచుమించు. అందులో ఈ రోజు పండుగ నవల పంచం పండుగ, ఆ పామును కూడా మహేష్ బాబుని చూడవచ్చు, పట్టుకుంటాడు అందులో. చాలా సూపర్ ఉంది సినిమా. ఇంతంత కాదు, లిఫ్ట్ అయిపోతున్నా అంటాడు మహేష్ బాబు. దానికి అందులో టెఫ్ట్ అయిపోతా. అందులో చూస్తే థియేటర్లో ఒక్కొక్కరు ఇదైపోతారు. చాలా నైస్గా, మాస్గా, క్లీన్గా ఎంత బాగుందంటే అంత బాగుంది మురారి. ఈ మురారి ఇక్కడ 200 రోజులు ఆడింది. అప్పట్లో టాప్ సినిమా, దీన్ని మించింది లేదు. అందుకే ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు లేడీస్ ఫుల్ ఫాలో అవుతున్నారు. 12% ఇప్పుడు లేడీస్ ఫాలో అవుతారు. చాలా బాగుంది. ఫ్యామిలీ సినిమా ఇది, ఒక్కరికి కూడా బోర్ రాదు. చాలా ఇప్పుడు వచ్చిందంటే అప్పుడు చూడని వాళ్ళు ఇప్పుడు చూసి ఆదరించాలి, చూడాలి. చాలా బాగుంటుంది. మన కొత్తతనం చూసినప్పుడు అన్నట్టు ఉంటుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంతంత కాదు, ఇంతంత లెక్క కాదు. వాళ్ళు ఏదంటే గొప్పలుగా చెప్పారు, మాటలు చేసి చూపిస్తారు. కృష్ణ కూడా అప్పుడు ఏం చేస్తుండే, దాన ధర్మము వరదలు వస్తే ఆయనను మొదలు దానం చేస్తుండే. అప్పుడు ఆయన సాహసమే నా ఊపిరి, సాహసం అంటే కృష్ణదే. డేసింగ్ డ్యారింగ్ అండ్ సూపర్ స్టార్ కృష్ణ అంటే ఆ గుట్టరాలల్లా యాదగిరి గుట్టలోకి ఉంటుంది. ఆ గుట్టలలో సూడే కట్టిండంటే మామూలు కాదు. ఎవరు కూడా రాలేరు, అక్కడ ఎవరు కూడా చేయలేరు. అప్పట్లో ఆయన కట్టిండు, మేము కూడా పోయినాము, చూసినాము. కిందికి వెళ్ళి దర్గా నుంచి మీదికి తవ్వలేకుండే రాళ్ళు పట్టుకొని పాకులాడి ఎక్కుతుంటే అక్కడ జారి పడితే ఎక్కడనో పడుతుండు. అలాంటిది ఆయన ఇంచుమించు ఇండస్ట్రీని చాలా బాగు చేసిండు మహేష్ బాబు కృష్ణ. ఎందుకంటే ఆయన గురించి ఆయన చెప్పుకోడు గొప్ప. మనకు డీటెయిల్ సౌండ్, అల్లూరు సీతారామ సినిమాస్కోప్, సింహాసనానికి డిటైన్ సౌండ్, బ్లాక్ అండ్ వైట్ సినిమా వస్తుండే. బ్లాక్ అండ్ వైట్ పోయి కలర్ సినిమా ఎవరు తెచ్చారు? కృష్ణ తెచ్చిండు. దాన్ని కృష్ణ కొన్ని రోజులు చెప్పలేడు. మీ అసుంటోళ్ళు మా అసుంటోళ్ళు చెప్తేనే అది బయటకు వెళ్ళింది. ఆయన అందరికీ సాయం చేస్తాడు, అందరు మంచిగా ఉండాలంటాడు, అందరు కూడాలంటాడు. తనదే అని చెప్పాడు. తోటివాడిని ఆయన భోజనం చేస్తే సెట్ల ఒక్కొక్కరు 20-30 మందితో చేస్తాడు. సాటుగా పోయి వేయడు. అందరూ బాగుండాలి అని. కలియోకర్ణుడు కృష్ణ అయితే దానకర్ణుడు మహేష్ బాబు. ఎందుకంటే మహేష్ బాబు ప్రతి దానిలో నాకు కావాలి, నేను పెద్ద కావాలని కాదు, ఉన్నది చేద్దాం, ప్రజలకు చేద్దాం అంటే. అందుకే ఇప్పుడు మహేష్ బాబు రాజమౌళి ప్రాజెక్టు స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ కాగానే అది పెద్ద ప్రపంచం లెవెల్ అవుతుంది. ఆ ప్రపంచం లెవెల్ ఓల్డ్ మూవీ
దాన్ని మనం అందరం ఎదురు చూస్తున్నాము. ఇప్పుడు రాజమౌళిని చూసుడే ఉన్నది, ఎప్పుడు స్టార్ట్ చేస్తారో అది తొందరగా స్టార్ట్ చేయాలని మా కోరిక. అందుకే ఇప్పుడు మురారి, అతడు, పోకిరి, బిజినెస్ మ్యాన్ ఇవన్నీ టాప్ లెవెల్ వెళ్ళిపోయినాయి. మురారిని మించిన సినిమా ఇప్పుడు ఏది దొరకదు మనకు, అంత చాలా బాగుంది. అందులో పోయి చూస్తే ఇట్లా లేవరు. లాస్ట్ ఎండింగ్ వరకు గతంలో ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఎట్లున్నది అంత నైస్గా ఉంది, అంత బాగుంది. చూడదగ్గ సినిమా, చూసి ఆదరించాలి. ఇది ఫ్యామిలీ సినిమా. జై మహేష్ బాబు.